హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 124వ భాగం. పుళిందుని కథ. ఆ చిలుక కథను ఇలా చెప్పసాగింది. విజయపాలుడు కత్తితో తేజస్విని పొడిచి తాను కూడా పొడుచుకోవటానికి ప్రయత్నించాడు. కానీ ఆ పోటు తప్పటంతో విజయపాలుడికి జీవితం మీద ఆశ కలిగింది. వెంటనే లేచి రహస్య మార్గంలో కోట దాటి ఒక అడవి దారి వెంట వెళుతూ తనలో తాను, సుమతి, నిన్ను అవమానపరిచిన పాపానికి నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. నేనెందుకు బ్రతికాను? నా గమ్యం ఏమిటి అని అనుకుంటూ అడవిలోని చెట్ల పళ్ళు తింటూ చెరువులలో నీళ్లు త్రాగుతూ వెళ్ళి ఉత్తర దేశ అడవులకు చేరాడు. విజయపాలుడికి రాజ్యాన్ని పరిపాలించాలని ఒకసారి, తపస్సు చేసుకోవాలని మరొకసారి, సుమతి పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలని ఇంకోసారి, అలా ఎటూ తేల్చుకోలేక కృతజ్ఞతా పాపానికి చనిపోవాలని అనుకుంటూ ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి దాని మీద నుంచొని ముందుకు దూకబోయాడు. అప్పుడు ఒక మణిసిద్ధుడు చూసి అతని ప్రయత్నం తెలుసుకొని, వద్దు వద్దు, అనవసరంగా మరణించకు, బ్రతికుంటే సుఖాలు అనుభవిస్తావు అన్నాడు. రాజు ఎవరు మాట్లాడుతున్నారో అనుకుని చుట్టుప్రక్కలంతా చూశాడు. కానీ ఎవరూ కనపడలేదు. మాటలు మాత్రమే వినిపించటంతో ఆకాశవాణి పలికిందని గ్రహించి పర్వతం దిగి నడుస్తూ వెళుతున్నాడు. పులులు మొదలైన క్రూర జంతువులు ఎదురైనా భయపడకుండా వాటిని అదలిస్తూ మధ్యాహ్నం వేళ ఎండకి తట్టుకోలేక ఓ చెట్టు కింద పడుకొని గాఢంగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక అద్భుత సౌందర్యరాశి, శృంగారమూర్తి అయిన పులింద స్త్రీ పక్షి రెక్కల కిరీటం పెట్టుకొని అనుచరులు వెంట నడుస్తుంటే ఆ స్త్రీ గుర్రం ఆపి విజయపాలుడి రూపాన్ని బట్టి అతడు చక్రవర్తి అని భావించి అతనికి అనేక సపర్యలు చేయించింది. విజయపాలుడు కళ్ళు తెరిచి చూసి వాళ్ళని, మీరెవరు అని అడగగా, మా రాజకుమార్తె సేవకులం, ఆమెతో పాటు వేటకి వచ్చాము అని చెప్పారు. విజయపాలుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపడి ఆమె దగ్గరకు వెళ్ళి, నీ రూపం చూస్తుంటే 3 లోకాలకి ముచ్చట కొలిపే విధంగా ఉంది. కానీ మీ వేషం మాత్రము ఆటవికంగా ఉంది. మీ ఇల్లు ఎక్కడా? మీ తల్లిదండ్రులు ఎవరు? నీ వృత్తాంతం చెప్పు అని ఆ కన్యను అడగగా ఆమె ఇలా చెప్పింది. పురుషోత్తమ, నేను వసుచరుడి కూతురుని. నా పేరు ధేనుక. మా తండ్రికి ఈ అడవి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలున్నాయి. వేట మా జీవనాధారం. మా ఊరు ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉంటుంది. మీ దర్శనము మాకు మహాభాగ్యం. మీరు చక్రవర్తిలా ఉన్నారు. మీరు ఈ అడవికి ఎందుకు వచ్చారు? మీ కథను చెప్పి నన్ను ధన్యురాల్ని చేయండి అని అంది. అప్పుడు విజయపాలుడు, సుందరి, నీ మాటలలో మాధుర్యమే గాని ఆటవికత ఇంతైనా కనిపించడం లేదు. నీ సౌందర్యం చూసి, నీ తీయని మాటలు వినటంతో నా హృదయానికి ఊరట కలిగింది. నీకు బాధ కలిగించేదేదైనా నా వృత్తాంతం చెబుతాను విను అని ఇలా చెప్పాడు. నేను విజయపురం నగర రాజుని. నా పేరు విజయపాలుడు. నేను న్యాయంగానే ప్రజల్ని పరిపాలించేవాడిని. నాకు సుమతి అనే మంత్రి ఉండేవాడు. అతడిని అనవసరంగా అవమానించి కృతజ్ఞుడునై రాజ్యాన్ని కోల్పోయి అడవులలో తిరుగుతున్నాను. నాకు మరణమే శరణం అన్నాడు. విజయపాలుడి కథ విని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మహారాజా, గొప్పవాళ్ళకే ఆపదలు. అందుకు హరిశ్చంద్రుడు ఉదాహరణ. ఆపదలు ఎల్లకాలం ఉండవని ఆకాశవాణి మీతో చెప్పింది కదా. మీరు మా ఊరు రండి, మా తల్లిదండ్రుల్ని పరిచయం చేస్తాను. వాళ్ళు ముసలివాళ్ళు. వారికి నేనొక్కరితేనే కూతుర్ని. మీరు అక్కడ సంతోషంగా ఉండవచ్చు అంది. విజయపాలుడికి అప్పటికే ఆమె మీద మోహం కలిగి ధేనుక అన్న మాటలకి చాలా సంతోషించి, నువ్వు కిరాతకులంలో పుట్టానంటున్నావు, కానీ నాకు నమ్మకం కుదరటం లేదు. నువ్వు నాకు విద్వాంసురాలిలాగా కనిపిస్తున్నావు. ఏం చదివావు? నీకు ఈ అడవిలో ఇవన్నీ ఎవరు నేర్పారు అని అడిగాడు. అప్పుడు ధేనుక, అవన్నీ ఇప్పుడెందుకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాము అని అతనికి కూడా ఒక గుర్రం తెప్పించి అతడితో సమానంగా నడిపించింది. వారు సాయంకాలానికి పులిందపురం చేరారు. కూతురు ద్వారా అతడి వృత్తాంతం విని కిరాత చక్రవర్తి కొంచెం బాధపడి
అతడిని ఆహ్వానం పలికాడు. జంతు చర్మాలతో అలంకరించిన ఇంటిని విడిదిగా ఇచ్చారు. ఆ ఇంటి అందానికి ఆశ్చర్యపోతూ, ఈ కిరాతపతి ఐశ్వర్యము మహారాజులకి మించి ఉంది. పైగా ఇతను మహావిద్వాంసుడిలా మాట్లాడుతున్నాడు. ఇతడి చరిత్ర తెలుసుకోవాలి అంటుండగానే కిరాతపతి అక్కడికి వచ్చాడు. కిరాతపతిని చాలా గౌరవించి విజయపాలుడు, శబరేంద్ర, మీరు చాలా పౌరుషంగా ఉండటం సహజం. కానీ ఇంతటి వినయ సంపద, విద్యా గౌరవాలు, ఉత్తమ గుణాలు మీకు ఎలా వచ్చాయి? భగవంతుడు నాకు మీ కూతురి రూపంలో వచ్చి ఒక అండ చూపించాడు. ఆపద్బాంధువులైన మీ వృత్తాంతం వినాలని ఉంది. నేను వినటానికి అర్హుడిని అని భావిస్తేనే చెప్పండి అని అన్నాడు. అప్పుడు కిరాతపతి, మహారాజా, నా చరిత్రను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపిస్తోంది, వినండి అని కథను చెప్పడం ప్రారంభించాడు. నేను దక్షిణ దేశంలో మధురా నగరంలో క్షీరస్వామి అనే బ్రాహ్మణుడి కొడుకుని. నా పేరు చంద్రవర్మ. నాకు తగిన వయసు రాగానే ఒడుగు చేసి బ్రాహ్మణులు అభ్యసించవలసిన విద్యలన్నింటినీ మా తండ్రి గారు నాకు నేర్పించారు. నాకు విలువిద్య అంటే చాలా ఇష్టం. మల్లయుద్ధంలో నన్ను మించిన వారు లేరు. గుర్రపు స్వారీలో ఎన్నో పతకాలు సాధించాను. నా గురించి తెలుసుకొని పాండ్యరాజు నన్ను పిలిపించి నెలకి 100 మాడల జీతం ఇస్తూ కొలువు చేయించుకున్నాడు. నేను చాలా అందగాడినని అనేవారు. అప్పుడు ఎక్కడి నుంచో భీముడు లాంటి మల్లుడు మా రాజుగారి ఆస్థానానికి వచ్చి గండపండేరం ఇవ్వమని అడిగాడు. మా రాజుగారు అందుకు ఒప్పుకోకుండా నన్ను అతడితో తలపడమని అన్నారు. నేను అతడిని చాలా అవలీలగా ఓడించి అతడి బిరుదులన్నీ నేను పొందాను. పాండ్యరాజు నన్ను గౌరవించి ఒక పచ్చల పతకం బహుమతిగా ఇచ్చాడు. పాండ్యరాజుకి వసంతమాల అనే కూతురుంది. ఆమె నేను చేసిన మల్లయుద్ధం చూసి, అభినవ ప్రద్యుమ్న, నిన్ను మన్మధుడు సౌందర్యంలో పోల్తాడేమో గాని పరాక్రమంలో నీకు సాటి రాలేడు. నీ శౌర్య పరాక్రమాలు చూసి నీ మీదనే నా మనస్సు లగ్నం చేశాను. నువ్వే నా భర్తవి. నా కోరికను చెప్పినా నా తల్లిదండ్రులు నీకిచ్చి పెళ్లి చేయరు. కాబట్టి ఎల్లుండు అర్ధరాత్రి ఊరు చివర ఉన్న కాళికాలయం దగ్గర ఉండు. నేను కూడా వస్తాను. మనమిద్దరము పరాయి దేశం వెళ్ళి సుఖంగా జీవిద్దాం. నువ్వు నా కోరికకు ఒప్పుకోకపోతే నాకు మరణమే శరణము అని ఉత్తరం రాసి తన పరిచారికతో పంపించింది. ఆ ఉత్తరం చదివి నేను కొంతసేపు ఆ స్త్రీ సాహసానికి ఆశ్చర్యపోయాను. నా సమ్మతం తెలుపుతూ సమాధానం రాసి పంపించాను. అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి ఆమె ముసుగు వేసుకుని వచ్చింది. మేమిద్దరం కలిసి గుర్రాల మీద వెళుతున్నాం. అలా తెల్లవారేసరికి చాలా దూరం వచ్చాం. ఒక ప్రాంతంలో చెరువు దగ్గర ఆగి మళ్ళీ గుర్రాలెక్కుతూ ఉండగా అక్కడ ఒక కోతి మా ముందుకొచ్చి దానితో పాటు రమ్మని సూచించింది. అలాగే దాని వెంట కొంచెం దూరం వెళ్ళాము. అక్కడ బంధించబడి ఉన్న ఆడకోతిని చూపించింది. నేను దానిని విడిపించాను. అప్పుడు ఆ కోతి కృతజ్ఞతగా ఒక పండు తెచ్చి ఇచ్చింది. దానిని మేమిద్దరము చెరో సగం తినగానే మా దాహం తీరింది. బయట ప్రపంచంలోకి వస్తే రాజుగారు ఎక్కడ బంధిస్తారోనని ఆ అడవి దారిలోనే వెళుతూ అడవి లోపలికి వెళ్ళిపోయాం. అక్కడ ఒక బిల్లుడు అడవి పంది పైన బాణం వదిలాడు. కానీ ఆ అడవి పంది తప్పించుకుంది. నేను ఒక బాణం వేసి దాన్ని పడేశాను. నా నైపుణ్యానికి ఆశ్చర్యపోయిన ఆ కిరాతపతి నన్ను మర్యాదపూర్వకంగా తన గ్రామానికి తీసుకువెళ్ళి తన సేనాధిపతిగా చేసుకున్నాడు. నేను వసంతమాలతో సంతోషంగా కాలం గడుపుతూ విశ్వాసపాత్రుడిగా ఆ కిరాతపతికి చాలా కాలం పాటు కొలువు చేశాను. అతడి దగ్గరే జంతువులను వశపరుచుకునే మంత్రాలు, తంత్రాలు నేర్చుకున్నాను. అతడికి కొడుకులు లేకపోవడంతో నన్నే ఆ రాజ్యానికి అధికారిని చేసి చనిపోయాడు. ఇప్పుడు నా వయసు 3000 సంవత్సరాలు. ఆ కోతి ఇచ్చిన పండు వలనే ఇంతకాలము బ్రతికాము. మాకు చాలామంది కొడుకులు పుట్టారు గాని విశ్వాసఘాతక పాపం వలన మా వంశం నిలవలేదు. చివరకు మేమిద్దరమే మిగిలాం. మేము ఒకరోజు అడవికి వేట వెళ్ళాం. అక్కడ గ్రామాల నుంచి ఒక మదగజము మదమెక్కి అడవులలో తిరుగుతోందని విని దానికోసం వెతికించాను. చివరికి అది ఒక కొండ దగ్గర కనిపించింది.
ఆ ఏనుగు వీపు మీద ఉన్న అంబారీలో ఒక పాప పడుకొని ఉంది. నేను ఆ ఏనుగుని మంత్రశక్తితో వశపరుచుకున్నాను. ఆ పాపని దింపి నా భార్యకు ఇచ్చాను. ఆమె ఆ పాపని చాలా గారాబంగా పెంచుతోంది. నేను ఆ పాపని కులభ అని, నా భార్య పుళింది అని పిలుచుకునేవాళ్ళం. సంగీత, సాహిత్య, ధనుర్విద్య, అశ్వగజారోహణము మొదలైన విద్యలన్నీ నేర్పించాం. కులభ మేమే తన తల్లిదండ్రులమని అనుకుంటుంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు తెలియదు. ఎవ్వరం కూడా ఆమెకు ఈ కథను చెప్పలేదు. మరొక రహస్యాన్ని కూడా మీకు చెబుతాను. ఈ పాపను తీసుకువచ్చిన కొద్ది రోజులకి మహారాష్ట్ర చక్రవర్తి భటులు కొంతమంది ఈ అడవికి వచ్చి, అంబారీతో ఉన్న ఏనుగు ఒకటి తప్పించుకుని వచ్చింది, ఈ అడవిలోకి గాని వచ్చిందా అని అడిగారు. అప్పుడు నేను వారి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నాను. కులభ ఆ శ్రీమంతుడి మనవరాలని ఆమె జన్మదినం రోజున ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటే దారి మధ్యలో మదం ఎక్కి మావటివాణ్ణి చంపి ఆ ఏనుగు ఎవరికీ దొరకకుండా ఈ అడవికి వచ్చింది అని చెప్పారు. ఆ పాపకి ఆయుష్ ఉండబట్టి మాకు దొరికింది. ఈమె మా కూతురు కాదు, మహారాజు మనుమరాలు. రాజభటులకి నిజం చెబితే వారు తీసుకువెళ్తారనే భయంతో ఈ రహస్యం బయటపెట్టలేదు. మేము ముసలివాళ్లం అయ్యాం. కొన్ని రోజుల్లో మరణిస్తాం. నువ్వు సమర్థుడివని నీకు నిజం చెప్పాను. మంచి కులంలో పుట్టిన మా కులబని నువ్వు పెళ్లి చేసుకో, మా రాజ్యాన్ని పాలించు. ఈ బిల్ల సైన్యాన్ని సమకూర్చుకొని నువ్వు మీ రాజ్యాన్ని ఆక్రమించు. ఇదే మా చరిత్ర అని చెప్పేసరికి విజయపాలుడు ఆశ్చర్యపోయాడు. చంద్రవర్మ చెప్పినట్లు చేయటానికి అంగీకరించాడు. ఒక శుభముహూర్తం నిశ్చయించి చంద్రవర్మని బిల్లరాజ్యంతో సహా విజయపాలుడికి కులబని ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్లకి ఆ బిల్ల దంపతులు మరణించారు. బిల్ల సైన్యాధిపతి అయిన విజయపాలుడు దుందుభి అని పేరు మార్చుకొని భార్యతో సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నాడు. రకరకాల జంతువులని పక్షులని తెచ్చి వాటికి ఆట పాటలు నేర్పించి రాజులకు అమ్ముతూ చాలా డబ్బు సంపాదించాడు. సుమతి పట్ల చూపిన కృతజ్ఞతా భావం వల్ల విజయపాలుడికి ఎప్పుడూ తన రాజ్యాన్ని సంపాదించాలనే కోరిక కలగలేదు. ఇతడికి ఒక కూతురు కొడుకు పుట్టారు. కథ కంచికిపోయింది, నేనింటికి వచ్చాను అని ముగించింది పక్షి. కల్పలత పక్షి చెప్పిన కథను విని, ఓహో, ఈ పక్షులు మనుషుల చరిత్రలనే కథలుగా చెబుతున్నాయి. ఆ రామచిలుక చాలా తెలివైంది. అందుకే రాజవాహనుడు కిరాతకులం అని ఉన్న చోట గీత పెట్టింది. ఎంత వింత! రాజవాహనుడు రాజుల కులంలో పుట్టకపోతే ఆ సౌందర్యము పరాక్రమము ఎలా వస్తాయి? నా సందేహం తీరిపోయింది. మా తండ్రికి అతని వృత్తాంతం చెప్పి పెళ్లి చేసుకోవచ్చు. అతని వృత్తాంతమంతా నా తండ్రికి చెప్పి నా కోరిక కూడా చెప్పి అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఈ విధంగా నా కోరిక నెరవేరుతుంది అని సంతోషం పట్టలేక కొంతసేపు పడుకుంది. అమ్మా, పడుకున్నారేం? ఒక బిల్లురాలు పంజరంలో పక్షిని తీసుకొని వచ్చి మన ద్వారం దగ్గరే వేచి ఉంది. ఆ పక్షి అచ్చు మన పక్షిలాగే ఉంది. ఆమెని లోపలికి తీసుకురానా అని రాఘవతి అడిగింది. దానికి కల్పలత ఉలిక్కిపడి లేచి, పక్షులు తెచ్చేవారిని వెంటనే లోపలికి తీసుకురమ్మని అప్పుడే చెప్పాను కదా, వెంటనే వెళ్ళి తీసుకురా అంది. కల్పలత కిరాతురాల్ని చూసి, సుందరి, నువ్వెవరువు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ పక్షిని ఎలా ఎక్కడ పట్టుకొచ్చావు? దీని ధర ఎంత అని అడిగింది. అందుకామె, దేవి, నేను దీనిని అమ్మటానికి తేలేదు. మా రాజుగారు దుందుబి పంపగా వచ్చాను. దీని జంట పక్షి మీ దగ్గర ఉందంట కదా. ఈ జంటను విడదీసిన పాపం వలనే తన కొడుకుని కూతుర్ని దూరం చేసుకున్నానని, ఎడబాటుని అనుభవిస్తున్నానని భావించి దీనిని మీకిచ్చి రమ్మని నన్ను పంపించారు. ఈ పక్షి మీకు చేరినట్లు ఒక పత్రం రాసివ్వండి అంది. అప్పుడు కల్పలత, ఓహో, ఈ పక్షి మా దగ్గర ఉన్న పక్షి భర్త. ఈరోజు ఎంత మంచి రోజు, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుంది అని పంజరంలోని పక్షిని తీసుకుని, మీ రాజుగారు దుందుబి క్షేమమేనా? కొడుకు కూతురు ఎక్కడికి వెళ్ళారు? మరి ఆయన ఇప్పుడేం చేస్తున్నారు అంది. అప్పుడు ఆ బిల్లురాలు, తల్లి, ఆయన అడవి నుంచి మొన్నే వచ్చారు. కొడుకైన రాజవాహనుడిని ఎవరో బంధించారట.
కూతురు శ్రమణి ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. నాకు తోడుగా ఒక పెద్ద బిల్లుడిని ఇచ్చి పంపారు అంది. కల్పలత ఆ బిల్లురాలికి కొత్త బట్టలు అవి ఇచ్చి, నువ్వు ఈరోజు ఇక్కడే ఉండు, మీ దుందుబీ కుమారుడైన రాజవాహనుడు ఇక్కడే ఉన్నాడు, చూపిస్తాను అంది. కల్పలత పక్షిని తన చేతిమీద పెట్టుకుని ముద్దాడుతూ, నీ భార్యను చుట్టానికి వచ్చావా? ఈరోజు మంచి ముహూర్తం లేదు, రేపు నిన్ను ఆమెతో చేర్చుతాను. ఈలోగా ఏదైనా వింత కథ ఉంటే ఒకటి చెప్పు. నీ భార్య ఒక కథ సగం చెప్పి తర్వాత కథ తనకు తెలియదని నీకు తెలుసునని చెప్పింది. ఆ కథను నువ్వు పూర్తి చెయ్యి అనగానే, పక్షి, మాకు ఎన్నో వేల కథలు వచ్చు, నా భార్య మీకే కథ చెప్పిందో నాకెలా తెలుస్తుంది అంది. అప్పుడు కల్పలత ఆ కథను తాను విన్నంతవరకు చెప్పింది. అప్పుడు పక్షి, ఓహో అదా, విను అంటూ ఇలా మొదలుపెట్టింది. ఒకరోజు వసంతకాలంలో నలకూబరుడు రంభతో కలిసి నందనవనానికి విహారానికి వచ్చి మన్మథశాస్త్ర పాండిత్యమంతా ఆమెకు తెలిసేలా ఆమెతో కలిశాడు. ఆ పక్షులు ఆ విశేషాలు చూసి పరీక్షించి అభినందించాయి. ఇంకొక రోజు జయంతుడు ఘృతాచి అనే అప్సరసతో క్రీడిస్తుంటే పక్షులు పరీక్షించి అతని తప్పులను గ్రహించాయి. అప్సరసలంతా పక్షులు చెప్పిన గడువు పూర్తవటంతో నందనవనానికి వచ్చాయి. పక్షులను జయంతుడు నలకూబరులలో ఎవరు గొప్పవారు అని అడిగారు. ఇద్దరి శృంగార కళా నైపుణ్యాలను పరీక్షించాము. జయంతుడి కంటే నలకూబరుడే రతి చాతుర్యంలో మిన్న అంటూ రుజువులు శాస్త్రాల నుంచి చెబుతూ తేల్చాయి. రంభపక్షం వారు జై నలకూబర అంటూ నినాదాలు చేశారు. జయంతుడి వైపు వారు విచారంగా కూర్చొని ఆ పక్షుల్ని నిందించి పందెం కాసుకున్న సొమ్ము రంభపక్షం వారికి ఇచ్చేసి ఈ విషయాన్ని జయంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పాయి. జరిగింది విని జయంతుడు ఇలా అన్నాడు, నా శృంగార కళను తీర్చి చెప్పడానికి ఆ పక్షుల సమర్థులు, అసలు ఆ పక్షుల్ని అడగటానికి మీకు బుద్ధి లేదు, వెళ్ళండి అన్నాడు. అప్పుడు అప్సరసలు, నారదుడు చెబితేనే మేము వాటిని మధ్యవర్తులు చేశాం, ఈ విషయం దేవలోకమంతా తెలిసింది, మీరు ఊరుకుంటే మీ అపఖ్యాతి నిలిచిపోతుంది, అందుకని మీరు ఇప్పుడే ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి ఎలాగోలా వారి తీర్పును మాపు చేయించుకోవాలి అని గట్టి పట్టు పట్టడంతో జయంతుడు కొంచెంసేపు ఆలోచించి, ఆ పక్షులకు ఏమాత్రమూ పాండిత్యం ఉందో పరీక్షిస్తాను పదండి అని వారితో సహా బయలుదేరాడు. ఆ పక్షులు జయంతుడి రాక గురించి విని గూటిలోంచి బయటకు వచ్చి అతడికి నమస్కరించి, మేము మీ దాసులం, మీరు కబురు పంపితే మేమే వచ్చి ఉండేవాళ్ళం కదా అన్నాయి వినయంగా. దానికి జయంతుడు వారిని ఎత్తుపొడుస్తూ, మా తప్పుల్నే దిద్దే మీరు మా బొద్దులై వస్తారా? నన్ను కళామూఢునని ఎలా చెప్పారు? నా తప్పు ఎక్కడ పరీక్షించారు చెప్పండి అన్నాడు. జయంతుడు ఆ పక్షులపై తన కోపాన్ని వ్యక్తపరిచాడు. ఇంతకీ నాలో ఏం తప్పు ఉందో చెప్పండి అని అడగగా ఆ పక్షులు శాస్త్రాలను చెబుతూ అతడు ఎక్కడ వాటిని అతిక్రమించాడో చెప్పాయి. అప్పుడు జయంతుడు, 4 శ్లోకాలు చదివినంత మాత్రాన శాస్త్రమంతా వచ్చేసినట్లేనా? రహస్యంగా ఇతరుల క్రీడలను చూడటము, వాళ్ళకి తెలియకుండానే తగువు తీర్చటము అనే 2 తప్పులు చేసినందుకు మీరు ఈ నందనవనంలో ఉండటానికి అనర్హులు. పరకామ వీక్షణం చేశారు కాబట్టి మీరు చిరకాల వియోగం పొందుతారు అని శపించాడు. అధర్మం చెప్పినందుకు భూలోకంలోని అడవులలో తిరగండి. అప్పుడు ఆ పక్షులు, మాకు తెలిసి మేము పక్షపాతం చెప్పలేదు, నారద మహర్షి మాటను కాదనలేక మధ్యవర్తిత్వం వహించాం, మమ్మల్ని కాపాడండి అని ఎంత బ్రతిమలాడినా కూడా జయంతుడు వినిపించుకోలేదు. ఆ నందనవనంలో ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సిద్ధుడు వీరి సంభాషణ అంతా విని కోపంతో, ఓరి ఇంద్రపుత్ర, నీవు ఐశ్వర్య గర్వంతో నిష్కారణంగా ఆ పక్షుల్ని శపించావే, ఇందులో వాటి తప్పే ఉంది? ఇంద్రుడి కొడుకువని నీవైపే తీర్పు చెప్పాలా? మీ కళా వైదగ్ధ్యంలో తేడా చెప్పవలసి రావటం వల్ల మీ క్రీడా రహస్యాలు చూడటం నేరమా? అసలు తప్పంతా నీదే. నీకు దయ లేకుండా పక్షులను శాపించిన పాపానికి నువ్వు భూలోకంలో కిరాతకులంలో పుడుదువుగాక అని జయంతుణ్ణి శపించాడు. ఈ శాపాన్ని విన్న అప్సరసలంతా ప్రణయ కలహము ప్రళయ కలహం అయిందే అనుకుని హాహాకారాలు చేస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు.
ఇందుకు విచారిస్తూ ఇంద్రుడు, కుమారా, ఆ పక్షుల జోలికి ఎందుకు వెళ్ళావు? శృంగారలీలల్లో పాండిత్యం లేకపోతే వచ్చిన నష్టం ఏమిటి? బుద్ధిమాలిన పని చేస్తే చేశావు కానీ ఆ పక్షుల్ని శపించడం ఎందుకు అంటూ ఆ సిద్ధుడి పాదాలపై పడవేసి, ముల్లోకాలకి ప్రభువైన నాకు తపస్సు వల్ల కలిగిన నా కొడుకు చిన్నప్పటినుంచి నా అనుచరుల చేతుల్లో పెరిగాడు. అంతటి సుకుమారుడిని భూమి మీద అత్యంత భయంకరమైన అడవులలో కిరాతకుడిగా బ్రతకమనటం న్యాయమా? స్వామి, వీడిని రక్షించు, నాకు పుత్రభిక్ష పెట్టు అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధుడు, నా శాపానికి తిరుగులేదు. అది నీ కొడుకు అనుభవించక తప్పదు. నీ ముఖం చూసి ఈ శాపంలో కొన్ని మార్పులు చేస్తున్నాను. నీ కొడుకు మహారాజ వంశంలో జన్మిస్తాడు. కానీ కొన్నాళ్ల పాటు కిరాతకులం వాడనే పేరు పొందుతాడు. అడవిలో ఉంటున్న ఈ ఇంద్రలోకంలో కంటే వైభవంగా జీవిస్తాడు. దివ్య స్త్రీలు ఉండరనే కానీ ఇంతకన్నా చాలా అందమైన వాళ్ళు అయిన రాజకుమార్తెలతో సంతోషం పొందుతాడు. ఈ పక్షులు ఎడబాటు కాలంలో నీ కొడుకుకి ఆనందాన్ని, వినోదాన్ని కలిగిస్తాయి. మళ్ళీ ఈ పక్షుల సంయోగ కాలము అతనికి సుఖానుభవ కాలము అని చెప్పి ఇంద్రుడిని ఊరడించాడు. కథ కంచుకుపోయింది, ఇంతే నాకు తెలుసు అని పక్షి చెప్పింది. అప్పుడు కల్పలత, ఈ పక్షులు వింతల మీద వింతలు చెబుతున్నాయి. ఆ తర్వాత కథ చెప్పనక్కర్లేకుండానే తెలిసిపోయిందిలే నాకు. ఆ జయంతుడే ఈ రాజవాహనుడు, ఆ పావురాలే ఈ పక్షులు అంటూ సంతోషాన్ని పట్టలేక నాట్యం చేయనారంభించింది. అప్పుడు రాఘవతి వచ్చి, అమ్మా, ఎందుకు నాట్యం చేస్తున్నారు? రాజవాహనుడు ఆ పక్షిని తెచ్చిన ముసలిదానితో మాట్లాడి తన ఇంటి దగ్గరి విశేషాలు తెలుసుకున్నాడు. జయపురం వెళ్ళాలని చాలా తొందరపడుతూ నన్ను మీతో చెప్పి రమ్మని పంపించాడు అని రాజవాహనుణ్ణి వెంటబెట్టుకుని వచ్చింది. కల్పలత రాజవాహనుణ్ణి కూర్చోబెట్టి, మహారాజకుమారా, మీ ఇంటి వార్తలేమిటి చెప్పండి అని అడగగానే రాజవాహనుడు, పక్షి జంటను విడదీసినందుకే మా తండ్రికి మా ఎడబాటు కలిగిందని భావించి మా పక్షిని మీ దగ్గరకు పంపారట కదా. మధువర్మ నన్ను బంధించాడనే కోపంతో మా తండ్రి గారు జయపురాన్ని ముట్టడించడానికి వెళ్తున్నారట. నేను కూడా వెళ్ళి సహాయం చేయాలి. మా పక్షిని చూపిస్తే ఒక్కసారి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు కల్పలత, మనోహర, మీ పక్షిని తన భార్యతో జత చేయకుండా ఎలా వెళ్తారు? అందుకు ఈరోజు మంచిది కాదు. అందుకే రేపు ముహూర్తం నిశ్చయించాం. అది చూసి వెళ్ళిపోదురు గాని. మీ తండ్రి గారి పరాక్రమం సామాన్యం కాదు. మీరు జయపురం వెళ్ళకపోయినా మీ తండ్రి శత్రువులని చంపగలరు. మీరు ఇక్కడికి వచ్చినందుకు సత్కారం చేయనే లేదు. అందుకే ఈ 2 రోజులు ఉండి వెళ్దురుగాని అని కల్పలత శృంగార విలాసాలు చేస్తూ అడిగింది. దానికి రాజవాహనుడు ఏమీ అనలేకపోయాడు. కాశీ మజిలీ కథలు 124వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.